నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నెహ్రూ యువ కేంద్రీయ సంఘత నుండి 12,000 వాలంటరీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. ఇక ఈ వీడియోలో నేను ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో అప్లై చేసి అయితే చూపిస్తాను. ఇక మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరొకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకి NYKS రిక్రూట్మెంట్ 2019 12,000 వాలంటరీ పోస్టులు అయితే కనపడుతున్నాయి. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఈ పోస్టులు 1 year కాంట్రాక్ట్ మీద అయితే ఉంటాయి. తర్వాత మనకి నెహ్రూ యువ కేంద్రీయ సంఘత నుండి ఏమన్నా అఫీషియల్గా వచ్చినటువంటి పోస్టులు ఉంటాయి, అంటే పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ వస్తాయి. ఇది మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా అయితే యూస్ అవుతుంది. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ నెహ్రూ యువ కేంద్రీయ సంఘటన కనపడుతుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే వాలంటరీ. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా ఈజీ. నేను ఇప్పుడు ఆన్లైన్ మోడ్ అయితే చూపిస్తాను, అంటే ఆన్లైన్లో అప్లై చేసే విధానం చూపిస్తాను. మొత్తం చూసుకుంటే మనకి 12,000 వాలంటరీ వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాసు. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. మీ సొంత జిల్లా, సొంత రాష్ట్రంలో కూడా పోస్టులు అయితే ఉంటాయి, అంటే వాలంటరీకి సంబంధించిన పోస్టులే కాబట్టి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 29 సంవత్సరాలు. మనకి ఈ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 16వ తారీఖు నుండి తీసుకుంటున్నారు. మార్చి 3వ తారీఖు అనేది లాస్ట్ డేటు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి మార్చి 15వ తారీఖుని తెలియజేస్తారు. మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తారో వారికి 15 రోజులు ట్రైనింగ్ అయితే ఉంటుంది, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 16వ తారీఖు వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నేను నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మీకు క్లియర్గా తెలియజేశాను. ఇప్పుడు నేను ఈ పోస్టులకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు, మనకి నెహ్రూ యువ కేంద్ర సంఘటనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ నుంచి కిందకైతే స్క్రోల్ చేస్తే మనకి NYV అప్లికేషన్ గైడ్లైన్స్ అని కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి లోడ్ అయితే అయ్యి ఈ విధంగా అప్లై ఫర్ NYV సెలక్షన్స్ అని కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. మరొకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్, ఆల్రెడీ ఇప్పుడే ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే మీకు తెలియజేశాను. ఇక్కడ ఫిల్ ఫామ్ ఆన్లైన్ అని కనపడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, లోడ్ అయితే అయిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్కి సంబంధించి అడుగుతుంది. ఇక్కడ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా తెలంగాణ వాళ్ళ వీడియో అయితే చూస్తుంటే తెలంగాణ అయితే సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే చూసుకోవచ్చు, మొత్తం మనకి డీటెయిల్స్ అనేవి కనపడుతుంది. ఇందులో నేము, ఫాదర్ నేము, మదర్ నేము, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కేటగిరీ, బ్లడ్ గ్రూప్, వాటర్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలా చాలా అడిగారు. ఇక్కడ నేను నేమ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అని. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అని చెప్పి మన ఛానల్ నేమ్ ఇచ్చాను. మీరు మీ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక ఫాదర్ నేమ్ అయితే టైప్ చేయండి. నేను ఇప్పుడు XX అని టైప్ చేస్తున్నాను జస్ట్. తర్వాత సేమ్ అదే విధంగా టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి మీ జెండరు. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ నేను జస్ట్ ఏదో ఒక డేట్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఏ ప్లేస్లో పుట్టారో ఆ ప్లేస్ అయితే ఇక్కడ టైప్ చేయండి. నేను జస్ట్ ఇప్పుడు నార్మల్గా టైప్ చేసేస్తున్నాను. కేటగిరీ, మీరు జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అంటే ఓసీకి చెందిన అభ్యర్థులు అయితే ఓసీ సెలెక్ట్ చేసుకోండి, అంటే జనరల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీకి సంబంధించి అయితే మీరైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఓబీసీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీ బ్లడ్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ బ్లడ్ గ్రూప్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ నాది O పాజిటివ్ కాబట్టి O పాజిటివ్ సెలెక్ట్ చేస్తున్నాను. వాటర్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. సేమ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా టైప్ అయితే చేశాను. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జనరల్కి పోస్టులకు అప్లై చేయడానికి 10th క్లాసు అదైతే సరిపోతుంది. మీకు 10thతో పాటు ఇంటర్మీడియట్ చేసిన, డిగ్రీ చేసిన అభ్యర్థులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు, బీటెక్ చేసిన అభ్యర్థులు, పాలిటెక్నిక్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అని వదిలేస్తున్నాను. ఇక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను హాల్ టికెట్ నెంబర్ ఏదో జనరల్గా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్కి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించి, మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ రాయండి. అదర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి, అంటే ITIకి సంబంధించి కానీ పాలిటెక్నిక్ సంబంధించి కానీ ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ రైట్ చేయండి. తర్వాత మనకి కరెంట్ స్టేటస్ ఆఫ్ వాలంటరీ, మీరు ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నారా, అంటే చదువుకుంటున్నారా, ఏదైనా ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నారా, అన్ఎంప్లాయ్గా ఉన్నారా, లేదా అదర్స్ అని అడుగుతున్నారా. ఇక్కడ నేను అన్ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేస్తున్నాను.
తర్వాత మనకి వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ మీద కానీ ఇంటర్నెట్ మీద కానీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయమంటున్నారు, లేకపోతే నో అనే దాని మీద ఉంచండి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి లాంగ్వేజెస్ నోన్, మనకి ఏవే భాషలు అయితే వచ్చు అవి మాట్లాడగలగాలి, రాయగలగాలి, అదేవిధంగా చదవగలగాలి. వీటికి సంబంధించి ఏ భాషలు వచ్చో అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అనేది ఇస్తున్నాను, తెలుగు ఇస్తున్నాను. తర్వాత మనకి ఇంగ్లీష్ ఇస్తున్నాను, తర్వాత హిందీ అయితే ఇస్తాను. ఇక్కడ మనకి తెలుగు అందరికీ మాట్లాడడం వచ్చు, చదవడం వచ్చు, రాయడం వచ్చు. తర్వాత ఇంగ్లీష్ కూడా సేమ్ అదే విధంగా వచ్చు, చదవడం, రాయడం, అదేవిధంగా మాట్లాడడం కూడా వచ్చు. ఇక హిందీలో చూసుకుంటే చాలా తక్కువ మందికే చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చు. నేను జస్ట్ ఒకసారి చదవడం మాత్రమే అని చెప్పి రీడ్ అని పెడుతున్నాను. ఇక నెక్స్ట్ మనకి పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి అడుగుతున్నారు. పర్మనెంట్ అడ్రస్ని 2 విధాలుగా అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబర్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ నేను జనరల్గా ఎగ్జాంపుల్కి ఎంటర్ అయితే చేస్తున్నాను. మీ ఆధార్ కార్డ్ మీద ఏదైతే ఉంటే అవి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. బ్లాక్ అడుగుతున్నారు, ఆ బ్లాక్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత డిస్టిక్, స్టేట్ అయితే ఇక్కడ ఉన్నాయి. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీకు పిన్ కోడ్ అయితే తెలియకపోతే మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి మీ పిన్ కోడ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పైన డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ కింద కేర్ఫుల్గా అయితే రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబరు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ అంటే ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటే అదైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంతకుముందు ఎప్పుడైనా సరే మనకి నెహ్రూ యువ కేంద్రీయ సంఘటనలో పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నారు. పార్టిసిపేట్ చేయని అభ్యర్థులు నో అని మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు ఎస్ అని క్లిక్ చేయండి. ఎన్సీసీలో వర్క్ చేసిన అభ్యర్థులు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎన్సీసీ వర్క్ చేయని వాళ్ళు నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ఎస్ఎస్ కానీ అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్లో కానీ పనిచేసిన వాళ్ళు ఎస్ మీద అయితే క్లిక్ చేయండి, లేకపోతే నో మీద యాస్టీజ్ అయితే ఉంచేయండి. తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మనకి మీరు మీ విలేజ్లో ఎటువంటి క్లబ్లో అయినా పనిచేసినా, వాలంటరీగా పనిచేస్తే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద ఉంచండి. తర్వాత మీ విలేజ్లో మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ నేమ్స్, అడ్రస్లు, ఫోన్ నెంబర్స్ అనేవి రెఫరెన్స్గా ఇక్కడైతే ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ అయితే చేసి ఇక్కడైతే ఓకే చేయండి. అదైతే చూసుకోండి. సబ్మిట్ చేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ అని వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. నేను సబ్మిట్ అయితే చేయలేదు, జనరల్గా మీకు చూపించాను. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 4 to 7 డిజిట్స్ లోపు అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తే మీ సబ్మిటెడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదైతే మీ దగ్గర ఉంచుకోండి. ఫిబ్రవరి 15 అదైతే మీ దగ్గర ఉంచుకోండి. మనకి మార్చి 15 రిజల్ట్స్ అయితే వస్తాయి కాబట్టి మీకు రిజల్ట్స్లో మార్క్స్ వచ్చే లేదో చెక్ చేసుకోండి. మెరిట్ లిస్ట్లోకి అయితే మీరు ఉంటే మీకు ఏప్రిల్ 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకి ప్రతి నెల 5,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇది మనకి 1 year కాంట్రాక్ట్ బేసిక్. తర్వాత మీకు దాని ద్వారా వచ్చే సర్టిఫికేట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. మీరు అప్లై చేసే అభ్యర్థులు ఈ విధంగా చూశారు కదా ప్రాసెస్ మొత్తం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ ఇస్తాను. మరొకసారి వివరాలు అయితే చెక్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఏదైతే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసానో ఆ లింక్ కూడా ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. చాలామంది అప్లై చేయాలని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి 318 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి జనవరి 31వ తారీఖున రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన విషయం అయితే నాకు తెలుసు. మొత్తం 318 పోస్టులు ఉన్నాయనే విషయం తెలుసు. అయితే ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అనుకుని నేను ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియచేయలేదు. అయితే చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ నుంచి అఫీషియల్గా మనకి ఒక పీడిఎఫ్ అయితే వచ్చింది. అక్కడ నేను పీడిఎఫ్ అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే చదివితే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే డిజైరబుల్లో కొన్ని స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ స్కిల్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం మనకి పీడిఎఫ్ అయితే ఉంది. పీడిఎఫ్లో మొత్తం మనకి వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది చాలా పేజీలు అయితే ఉంది. అదేవిధంగా మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మనకి ఈ డీటెయిల్స్ అనేవి కొంచెం క్లియర్గా అయితే తెలుస్తున్నాయి. ఇన్నైతే మనం చదవాల్సిన అవసరం లేకుండా ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం.